ఈరోజు జగ్గయ్యపేట పురపాలక సంఘం బడ్జెట్ సమావేశం సాధారణ సమావేశం జరిగింది. సమావేశం జరుగుతూ ఉండగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆటో నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు వ్యాపారులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఏంటని ఆ కార్యక్రమం తెలుసుకుంటే గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ బోర్లలో ఉన్నటువంటి కలుషితమైన వాటర్ చూపిస్తూ ఆ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాలు కోల్పోతున్నారు, పిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు, ఇబ్బందిగా ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే నిరసన తెలియజేస్తామని చెప్పేసి చాలా గట్టిగా ప్రతిఘటించారు. వెంటనే కౌన్సిల్ సభ్యులందరం కూడా చైర్మన్ రాఘవేంద్ర గారిని దీన్ని ఎజెండాలో అంశంగా చేర్చి మనం కూడా కౌన్సిల్ తీర్మానాన్ని చేసి ఈ ఫ్యాక్టరీలను దూరంగా తరలించాలని, జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న ప్రజలకి బోర్ వాటర్లో నీరు కలుషితోకుండా చూడాలని మనం అడగడం జరిగింది. ఆయన కూడా 52వ అంశంగా టేబుల్ ఎజెండాలో ఈరోజు పెట్టడం జరిగింది. అయితే ఎజెండా కాపీని మాత్రం కౌన్సిల్ సభ్యులకు అందజేయలేదు. కానీ తీర్మానం చదివి వినిపించేటప్పుడు మున్సిపల్ చైర్మన్ మాత్రం కెమికల్ ప్లాంట్లను తరలించే విధంగా పొల్యూషన్ బోర్డుకి కలెక్టర్కి లేఖ రాస్తున్నాను, సభ్యులందరూ ఆమోదం తెలపని అడిగారు. మేమందరం కూడా చేతులెత్తి ఆమోదం తెలపడం జరిగింది. మేము ఏమడుగుతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా నేను, చైర్మన్ రాఘవేంద్ర గారు గతంలో 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే కెమికల్ ప్లాంట్ల పరిశీలనకు వచ్చాం. నామమాత్రపు పరిశీలనలో ఆ రోజు అధికారులు వాళ్ళకి ఫైన్లు వేసి వదిలేశారు. ఆ తర్వాత కూడా మేము వ్యతిరేకించాం కొన్ని సంవత్సరాలుగా దీన్ని తరలించాల్సిందేనని. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజల్లో చైతన్యం ఎక్కువైపోయింది. ఈ యొక్క ఆటో నగర్ దగ్గర నుంచి మా మున్సిపాలిటీలోకి ఆటో నగర్ చేరి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు, షేరంపేట వాళ్ళు కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, రావికంపాడు, సాయినగర్, టీచర్స్ కాలనీ, అలాగే శాంతినగర్ వరకు, అంటే ఇక్కడ మనం నిలబడ్డ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. బోర్ వాటర్లో స్మెల్ వస్తుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇక్కడ ఆటో నగర్లో ఉన్నటువంటి 7 కెమికల్ కర్మాగారాలు, అఫీషియల్గా ఇంకా అనఫీషియల్గా ఎన్ని కర్మాగారాలు ఉన్నాయి, మొత్తం అన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి విచారణ జరిపేంత వరకు ఆన్లో ఉంచకూడదని, ప్రతి ప్లాంట్ ఈ రోజు నుంచి ముయ్యాలని మేము కౌన్సిల్లో అడగడం జరిగింది. చైర్మన్ గారు పాలకవర్గం తీర్మానంతో పాటు ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా చర్చించాం. ఒక పక్కన